వైసీపీ హయాంలో జగనన్న లేఅవుట్లు చదును చేసే పనుల్లో జరిగిన అక్రమాలపై విచారణను కూటమి ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేలే నీరుగారుస్తున్నారు. లేఅవుట్లు చదును చేసిన వైసీపీ నేతలతో కుమ్మక్కై పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సిఫార్సు చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఒత్తిడితో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఇంజనీర్లు క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారు. జీరో రికవరీ చూపించి బిల్లుల చెల్లింపులకు సిఫార్సు చేశారు. వైసీపీ హయాంలో అవకతవకలను వెలికితీసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే సొంత ఎమ్మెల్యేలే అక్రమార్కులకు కొమ్ము కాయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులే గుత్తేదారుల ముసుగులో జగనన్న లేఅవుట్లు చదును చేసే పనులు చేపట్టారు. పలుచోట్ల తూతూ మంత్రంగా చేపట్టిన ఇంజనీర్లపై ఒత్తిడి తెచ్చి పక్కాగా నిర్వహించినట్లుగా రికార్డు చేయించారు. వీటికి గత ప్రభుత్వంలోనే 700 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు చెల్లించేశారు. మరో 300 కోట్ల రూపాయలకు పైగా జమ చేసేందుకు ఏర్పాట్లన్నీ చేసిన దశలో ప్రభుత్వం మారింది. ఈ అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇంజనీర్ల బృందాలు జిల్లాల్లో ప్రస్తుతం విచారణ నిర్వహిస్తున్నాయి. లేఅవుట్లకు సేకరించిన భూములు చదును చేశారా, రికార్డుల్లోనే చూపించారా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. నివేదికలు వచ్చాకే పెండింగ్లో పెట్టిన 300 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు గుత్తేదారులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వంలో పనులు చేసిన కొందరు వైకాపా నేతలకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఇప్పుడు పలువురు కూటమి ఎమ్మెల్యేలు పైరవీలు చేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలు ఎంపీడీఓల నుంచి డ్వామా పీడీల వరకు ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. 1-2 జిల్లాల్లో ఎమ్మెల్యేలు కలెక్టర్లను కలిసి మరీ బిల్లుల చెల్లింపుల కోసం సిఫార్సులు చేశారు. కొందరైతే గత ప్రభుత్వంలో పనులు చేసిన వారు కావలసిన మనుషులని చెబుతున్నారు. ప్రజాప్రతినిధుల ఒత్తిడితో కొన్ని జిల్లాల్లో విచారణ బృందాలు పనులు సవ్యంగా జరిగాయని, నిధులేమీ రికవరీ చేయక్కర్లేదని నివేదికలు సిద్ధం చేస్తున్నాయని తెలుస్తోంది. రాయలసీమలోని పలు జిల్లాల్లో ఇప్పటికే అధికారులకు జీరో రికవరీ కింద నివేదించినట్లు సమాచారం. వీటి ఆధారంగా గుత్తేదారులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కలెక్టర్లు ఆదేశాలివ్వనున్నారు. ఈ అక్రమాలు, అవకతవకల నేపథ్యంలో పెండింగ్ బిల్లుల చెల్లింపు నుంచి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వైదొలిగింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన ఉపాధి హామీ పనులకు గత వైసీపీ ప్రభుత్వం విచారణ పేరుతో చేసిన వేధింపులను కూటమి ఎమ్మెల్యేలు మర్చిపోయారా అని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో పనులు చేసిన అనేక మంది సర్పంచులు అప్పుల పాలై ఆర్థికంగా దివాలా తీశారు. కొందరైతే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు జగనన్న లేఅవుట్ల చదును పనుల్లో అక్రమాలపై విచారణకు కూటమి ఎమ్మెల్యేలే మోకాలడ్డి దగ్గరుండి బిల్లులు చేయిస్తూ ఉండడంపై పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు.